వెల్కమ్ టు న్యూస్ అడ్డా. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే విద్య పునాది నిర్మించుకోవాలి. క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వం విజయానికి మూలమని మాజీ ఐపీఎస్ అధికారి జేడి లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం కరీంనగర్ రేకుర్తిలోని ఎలైట్ హోటల్ వేదికగా రెజొనెన్స్ ఫౌండేషన్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై బ్రాంచ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి బలమైన విద్యా పునాది నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కరీంనగర్ లో ఫౌండేషన్ కోచింగ్ ను అందుబాటులోకి తీసుకువస్తున్న రెజొనెన్స్ విద్యా సంస్థలను అభినందించారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, క్రమబద్ధమైన బోధనా పద్ధతులు, నిరంతర విద్యా పర్యవేక్షణతో ఫలితాల ఆధారిత విద్యను అందించడానికి రెజొనెన్స్ కట్టుబడి ఉందన్నారు. ఈ ఫౌండేషన్ సెంటర్ విద్యార్థులకు ప్రాథమిక అంశాలను బలోపేతం చేసుకోవడానికి ఐఐటి, జేఈఈ, నీట్, ఒలింపియాడ్స్ వంటి పోటీ పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమవడానికి సహాయపడుతుందని తెలిపారు. అనంతరం నిర్వహించిన అవగాహన సదస్సులో ప్రారంభ దశలోనే ప్రిపరేషన్ మొదలు పెట్టడం, సంపూర్ణ అవగాహనతో కూడిన అభ్యాసం, కెరీర్ ఆధారిత విద్యా ప్రణాళిక ప్రాముఖ్యతను వివరించారు. రెజొనెన్స్ విద్యా సంస్థలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రెజొనెన్స్ అనేది ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థి ఆర్కే వర్మ 2021లో రాజస్థాన్లోని కోటాలో స్థాపించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఓ ప్రతిష్టాత్మక విద్యా సంస్థ అని పేర్కొన్నారు. గత 2 దశాబ్దాలుగా రెజొనెన్స్ 87 నగరాల్లోని 150కి పైగా కేంద్రాల ద్వారా 10 లక్షల పైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చిందని తెలిపారు. ఇందులో 3.3 లక్షల పైగా విద్యార్థులు ఐఐటీలు, ఎన్విటీలు, ట్రిపుల్ ప్రముఖ సాంకేతిక విశ్వవిద్యాలయాలు, టాప్ మెడికల్ కాలేజీలలో ప్రవేశాలు పొందారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఈ బలమైన వారసత్వంతో పూర్ణచంద్రరావు నర్రా దూరదృష్టితో కూడిన నాయకత్వంలో రెజొనెన్స్ 2018లో హైదరాబాద్లో ఒకే ఒక్క క్యాంపస్తో ప్రస్థానాన్ని ప్రారంభించిందని పేర్కొన్నారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఐఐటి, జేఈఈ, నీట్, ఇతర పోటీ పరీక్షలకు సమగ్రమైన శిక్షణ, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, క్రమశిక్షణతో కూడిన ప్రిపరేషన్, ఫలితాల ఆధారిత విధానంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిరంతర విజయాలకు, విద్యా నైపుణ్యానికి రెజొనెన్స్ విద్యా సంస్థలు ఒక చిహ్నంగా మారాయన్నారు. కేవలం 7 సంవత్సరాల్లోనే రెజొనెన్స్ విద్యా సంస్థలకు చెందిన 6100కు పైగా విద్యార్థులు ఐఐటీలు, ఎన్ఐఐటీలు, ట్రిపుల్ ఎయిమ్స్, ఇతర అగ్రశ్రేణి విద్యాలయాల్లో సీట్లు సాధించినట్లు తెలిపారు. ఈ అద్భుతమైన విజయాల స్ఫూర్తితో రెజొనెన్స్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఫౌండేషన్ సెంటర్లు, పాఠశాలలు, ఈ లెర్నింగ్, గ్లోబల్ స్టడీస్ రంగాల్లోకి విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. గోల్స్ పెట్టుకోవాలి. మీ జీవితంలో మొదటి లక్ష్యం మిమ్మల్ని చూసి మీ అమ్మా నాన్నలు గర్వపడాలి. మా అబ్బాయి, మా అమ్మాయి అని గర్వంగా వాళ్ళు తిరగాలి. ఇప్పుడు ఆ అమ్మాయి ఆర్మీలో జాయిన్ అయింది 12th తర్వాత, వాళ్ళ అమ్మగారు ఎంత హ్యాపీగా ఉంటారు. అందరూ అమ్మగారిని అడుగుతారు, ఎలా వెళ్ళింది మీ అమ్మాయి అక్కడ అంటే, అది అమ్మా నాన్నలు మిమ్మల్ని చూసి గర్వపడాలి. ఇది మీ మొదటి లక్ష్యం. రెండవ లక్ష్యం, మీరు ఏ స్కూల్లో, ఏ కాలేజీలో చదువుతారో అదే స్కూల్కి, అదే కాలేజీకి మీరు చీఫ్ గెస్ట్గా వెళ్ళాలి. మీ స్కూల్ పిలవాలి మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా. రోజు 5 గంటలు సెల్ ఫోన్లో ఉంటారంటే మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలవరు ఎవరు. రీల్స్ చూస్తాం మేము రోజు 100 అంటే మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలవరు. ఇన్స్టాగ్రామ్లో ఉన్నామంటే మిమ్మల్ని పిలవరు చీఫ్ గెస్ట్గా. జీవితంలో ఏదైనా సాధిస్తే మిమ్మల్ని పిలుస్తారు చీఫ్ గెస్ట్. అర్థమైందా? కాబట్టి మొబైల్ ఫోన్ వాడక తప్పించి మా స్కూల్కి చీఫ్ గెస్ట్గా నేను ఎట్లా పోవాలన్నది మీరు ఆలోచించాలి. ఇది మీ రెండవ లక్ష్యం. మూడవ లక్ష్యం, మీ సంతకాలు ఆటోగ్రాఫ్లుగా మారాలి. ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే మీరు వెళ్తారు కదా ఆటోగ్రాఫ్. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ కరీంనగర్కి వస్తే మీరు వెళ్తారు కదా, క్రికెట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ఏమడుగుతారు? ఆటోగ్రాఫ్. అదేవిధంగా మీ సంతకాలు కూడా ఆటోగ్రాఫ్లుగా మారాలి. ఈ 3 లక్ష్యాలు పెట్టుకోండి జీవితం. నేను చెప్పిన 5 పనులు చేయండి, ఈ 3 లక్ష్యాలు పెట్టుకోండి, ఫౌండేషన్ చేయండి, మీ లైఫ్ బ్రహ్మాండంగా మారుతుంది. 3-4 ఇయర్స్ బ్యాక్ ఒక ఫ్రాంచైజ్ సెంటర్ రూపంలో ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. కానీ అక్కడ తర్వాత మనం ఆపరేషన్స్ దృష్ట్యా అది ఎగ్జిక్యూషన్లో ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మనం క్లోజ్ చేయడం. మళ్ళీ ఇప్పుడు ఇది మనకి కరీంనగర్లో రీలాంచ్ లాంటిది మాకు రెజొనెన్స్. ఇప్పుడు మేము ఈసారి ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మనం డైరెక్ట్గా మేమే అఫీషియల్గా సెంటర్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. సో ఇప్పుడు జాతీయ స్థాయిలో పోటీ పరీక్ష, లేకపోతే CUET, క్లాట్, ఎనీ ఎగ్జామ్, సో అప్ టు 10th క్లాస్ వరకు ఇక్కడే కనుక చేస్తే మీకు ఖర్చులు కూడా కలిసి వస్తాయి. ఇక్కడే పిల్లలు చదువుకోవచ్చు. మామూలు ఏ స్కూల్లో అయినా వెళ్ళొచ్చు, కానీ ఈవినింగ్, సాయంత్రం పూట ఒక 2 గంటలు వారానికి 3 రోజులు చదివితే పరిచయం చేస్తా. నేను అడిగాను ఏమేమి సబ్జెక్ట్ చెప్తారంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మెంటల్ ఎబిలిటీ కూడా చెప్తారన్నారు. మెంటల్ ఎబిలిటీ ఇది కూడా చాలా ముఖ్యం. కాబట్టి 6వ తరగతి నుంచి పిల్లలకి ఈ విషయాలు తెలియజేస్తే
ఎగ్జామ్ ఎట్లుంటుందని వాళ్ళకి ఇప్పుడే పరిచయం చేస్తే ఇంటర్మీడియట్ అయ్యేసరికి చాలా సులభం అవుతుందన్నది ఇందులో చేసిన ముఖ్యమైన అంశం. మనందరికీ మన ర్యాంకు వేరు, దేశానికి ర్యాంకు తీసుకురావాలి. అది ఎవరు తీసుకురాగలరు? మీరే తీసుకురాగలరు. ఈ 3 లక్ష్యాలు సాధించండి. ఈ 3 లక్ష్యాలు సాధించడానికి 5 పనులు చేయాలి. ఆ తర్వాత మంచి ఫౌండేషన్ మీకు ఉండాలి. ఇవన్నీ ఆలోచించి మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ మీ అందరినీ కలిసే అవకాశం ఇచ్చినందుకు మిత్రుడు పూర్ణచంద్రరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. భారత్ మాతాకి జై. Sir, now Purna sir will felicitate the JD sir.